ట్విస్ట్లు, జర్కులు, దెబ్బ మీద దెబ్బ, టర్న్లు, వెబ్ సిరీస్ చూస్తున్నట్టుగా ఉంది. ఒకరేమో నేను నా పదవి నుంచి దిగను అంటున్నారు, ఇంకొకరేమో ఎవరైనా రండయ్యా ఒక గవర్నమెంట్ ఫామ్ చేద్దాం అంటున్నారు. ఛత్రపతి సినిమాలో కోట శ్రీనివాసరావు గారితో ఒక డైలాగ్ ఉంటుంది, రౌడీజన్ రాజకీయం ఒక్కటి కాదురా రే. సో సినిమాల్లో డైలాగులు ఎన్నన్నా చెప్పచ్చండి, నిజ జీవిత రాజకీయాలు అంత తేలిక కాదు. ఒక ఆటో డ్రైవర్ అతను రాగానే రా నీకు టికెట్ ఇచ్చేస్తానన్నారు, అసలు అదొక సెన్సేషన్. ఆటో డ్రైవర్ వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళు చాలా మందికి ఇచ్చారు, కానీ అదంతా బోగస్. అతను ఆటో డ్రైవర్ కాదు. 231 మంది అభ్యర్థులను దింపారు ఈ ఎన్నికల్లో. 92 మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి, 43 మంది మీద సీరియస్ అటెంప్ట్ టు మర్డర్ కేసు. దాని తర్వాత సుమారు 114 నుంచి 115 మంది కొన్ని వీడియోలు ఆయన సభకు వచ్చిన జనాల మీద చెయ్యెత్తారు, దురుసుగా వ్యవహరించారు. నిజానికి ఆయన మనందరికి దృశ్యం చూపించారు, నో డౌట్ అబౌట్ దట్. దృశ్యం చూపించారు ఆయన నిజంగా. హిట్ ప్రేక్షకులకు నమస్కారం, నేను మీ మహేష్. ట్విస్ట్లు, జర్కులు, దెబ్బ మీద దెబ్బ, టర్న్లు, వెబ్ సిరీస్ చూస్తున్నట్టుగా ఉంది. నేషనల్ లెవెల్లో పాలిటిక్స్, ముఖ్యంగా 2026 అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగిన తర్వాత, రిజల్ట్స్ వచ్చిన తర్వాత, అండ్ ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ అండ్ తమిళనాడు, ఈ 2 స్టేట్స్ని తీసుకుంటే కనుక ఒకరేమో నేను నా పదవి నుంచి దిగను అంటున్నారు, ఇంకొకరేమో ఎవరైనా రండయ్యా ఒక గవర్నమెంట్ ఫామ్ చేద్దాం అంటున్నారు. ఇప్పటికి 2 సార్లు టీవీకే విజయ్ తలపతి గవర్నర్ని 2 సార్లు కలిసి వచ్చారు. అండ్ ఆయన ఫిలిమే ఒకటి ఉంది, సర్కార్ అని చెప్పేసి. సో సినిమా పాలిటిక్స్కి రియల్ పాలిటిక్స్కి ఎంత వ్యత్యాసం ఉందో ఆయన ఇప్పుడు కళ్ళారా చూస్తున్నట్టున్నారు. నాకు తెలిసి డిఎంకే అండ్ ఏఐడిఎంకే నాయకులు కలిసి వెల్కమ్ టు ఒరిజినల్ అండ్ రియల్ పాలిటిక్స్ అని చెప్పేసి వెల్కమ్ చెప్తున్నట్టున్నారు. సో ప్రస్తుత పరిస్థితిని, అసలు టీవీకే విజయ్ గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాడా, అతని బలం ఏంటి, బలహీనత ఏంటి, ఇవన్నీ కూడా పొలిటికల్ అనలిస్ట్ పవన్ శ్రీ హర్ష గారితో చర్చిద్దాం. సార్, వెల్కమ్ టు హిట్ స్టూడియో వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. ఇట్ ఇస్ ఆల్వేస్ ఏ ప్లెజర్ విత్ డిస్కస్. ఎంజాయింగ్, బాగా ఎక్సైటెడ్ గా ఉన్నట్టున్నారు. లైక్ ప్రెసెంట్ వేరే స్టేట్ పాలిటిక్స్ ని చూస్తున్నట్టయితే, ప్రస్తుత పరిణామాలు చూస్తున్నట్టయితే, ఇది యాక్చువల్ గా నిజం చెప్పాలంటే ఇది మీరు అడుగుతున్నారనే ప్రతిసారి నేను, ఎందుకంటే మీలాగే ఎంతో మంది ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు కాబట్టి ఈ రోజు ఇచ్చేద్దామన్నా. నేనేదైతే ప్రిపేర్ అవ్వకుండా వెళ్తాను, చాయిస్ లో వదిలేసుకుని వెళ్దాం అనుకుంటానో అదే మళ్ళీ ఎగ్జామ్ లో వస్తున్నట్టుగా ఉంది మీ పరిస్థితి. మీరు తమిళనాడుని అన్ప్రెడిక్టబుల్ అన్నారు, అక్కడే ఒక కొత్త డ్రామా స్టార్ట్ అయింది. దాని గురించి తర్వాత మాట్లాడదాం అనుకున్నారు, కానీ దాని గురించి మొత్తం బయట ట్రెండింగ్ గా ఉంది. సో మొత్తానికి ఈసారి ప్రిపేర్ అయ్యి వచ్చారు. ఈసారి గట్టి స్కోర్ తో సాటిస్ఫాక్టరీ ఎగ్జామ్ రాసి మీరు ఈ స్టూడియో నుంచి బయటకు వెళ్ళబోతున్నారు. ఫైన్, జోక్స్ అపార్ట్, డిస్కషన్ కోసం చాలా మంది వెయిట్ చేస్తుంటారు కాబట్టి, ఏంటి రియల్ పాలిటిక్స్ ని మెల్లిగా టేస్ట్ చేస్తున్న విజయ్ తలపతి పరిస్థితి ఏంటి, అక్కడ పరిస్థితి ఏంటి? సింపుల్ గా ఒక్క మాటలో, అంటే అఫ్ కోర్స్ వివరిస్తాను, కానీ క్లుప్తంగా చెప్పాలంటే సినిమా లవర్స్ కి ఇది ఇంకా కనెక్ట్ అవుతుంది. ఛత్రపతి సినిమాలో కోట శ్రీనివాసరావు గారితో ఒక డైలాగ్ ఉంటుంది, రౌడీజన్ రాజకీయం ఒక్కటి కాదురా రే. రాజకీయం రౌడీజం ఒక్కటి కాదు రే. సో సినిమాల్లో డైలాగులు ఎన్నన్నా చెప్పచ్చండి, నిజ జీవిత రాజకీయాలు అంత తేలిక కాదు, గెలిచేసినంత తేలిక కాదు. నేను అంటూ వచ్చాను, మీరు విజయ్ గురించి ఎన్నిసార్లు మాట్లాడదానని నేను అన్నాను. తను ఇంకా ఎటువంటి పదవి రాలేదు, సో తనని గురించి మాట్లాడడం ఇప్పుడు భావ్యం కాదన్నా, కానీ తను ఎలా పోటీ చేశాడో, ఎలాంటి అవాంతరాలు ఎదుర్కొని నిలబడి ఈ స్థాయికి వచ్చాడో దాని గురించి మాత్రమే మాట్లాడతానన్నాను, మాట్లాడా. కానీ ఐ థింక్ సమయం వచ్చింది విజయ్తో మాట్లాడాలని. ఎందుకంటే ఒక రాజకీయ నేతగా ఆయన పరిజ్ఞానం ఎంత ఉంది, ఎంత లాంగ్ రన్ వెళ్తారు అనేది మనకి దీంతో చిన్న గ్లిమ్స్ వచ్చింది. చాలా మంది అంటున్నారు విజయ్ గవర్నమెంట్ ఫామ్ చేయాలి, గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అర్హులు, ఆయన గవర్నర్ ఫామ్ చేయనివ్వట్లేదని. అండ్ 2 సార్లు వెళ్ళొచ్చారు. సింపుల్ గా ఇంతే అంటున్నారు. కానీ రాజ్యాంగం ప్రకారం విజయ్ చేసిన చిన్న బ్లండర్ గురించి ఎవ్వరూ మాట్లాడట్లేదు. విజయ్ నేను సింగిల్ లార్జెస్ట్ పార్టీ అని వెళ్ళి ఉన్నట్టయితే ఆయనకి ప్రమాణ స్వీకారానికి అనుమతి ఇచ్చి ఉండేవారు. ఇప్పుడు అలాగే మనకి జరిగిన ఉదంతాలు ఉన్నాయి. 2018లో కర్ణాటకలో యడ్యూరప్పకి బీజేపీ గవర్నమెంట్కి పూర్తి ఆధిక్యం రాలేదు, కానీ యడ్యూరప్ప గారు ప్రమాణ స్వీకారం చేసేసారు. తర్వాత ఫ్లోర్ టెస్ట్లో ఆయన ఓడిపోయారు, ఫ్లోర్ టెస్ట్లో ఆయన దిగిపోయారు. సో
వీళ్ళు ఏమంటున్నారు అంటే అలాగా ఫ్లోర్ టెస్ట్ మేము చేసుకుంటే మమ్మల్ని ప్రమాణ స్వీకారం ఇవ్వాలి కదా అంటున్నారు. అలా చెయ్యాలంటే విజయ్ గవర్నర్ కి ఇచ్చిన లేఖలో నేను సింగిల్ లార్జెస్ట్ పార్టీ అని క్లెయిమ్ చేయాలి. ఆయన అక్కడి వరకే చేసుంటే అయిపోయేది. కానీ ఆయన ఏమన్నారు, నేను ఒక కూటమి గవర్నమెంట్ నడపబోతున్నాను, నా దగ్గర 118 మంది బలం ఉందని అన్నారు. ఓకే, 118 మంది ఏరి? నువ్వే కదా నాకు లేఖ ఇచ్చావు. 118 మంది ఏరా? 118 మంది నువ్వు ఇచ్చిన లేఖ ప్రకారం అడుగుతున్నాను, నేనేం కొత్తగా ఎడిట్ చేయలేదు. కరెక్ట్. అంటే ఈ రాజ్యాంగంలో ఉండే ఈ ఏవైతే ఉంటాయో మనకి క్లాసెస్ అంటామా, ప్రొవిజన్స్ అంటామా, లేకపోతే తలనొప్పులు అంటామా, వెరీ ఇంపార్టెంట్. చిన్న కామా పెట్టినా, చిన్న ఫుల్ స్టాప్ పెట్టినా, చిన్న బ్రాకెట్ లో ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ లో పెట్టినా సరే చాలా ఇంపార్టెంట్ ఉంటాయి when it comes to గవర్నమెంట్ డాక్యుమెంట్స్ అండ్ గవర్నమెంట్ లెటర్స్. ఎగ్జాక్ట్లీ. సో ఇది తెలియక అందరూ కూడా గవర్నర్ ఏదో అడ్డుకట్ట వేసేసారు, గవర్నర్ ఏదో చేసేస్తున్నారు. రెండోది బీజేపీ కూడా అంత తేలిగ్గా అధికారంలో లేనప్పుడు, అధికారం వాళ్ళకి రావట్లేదు అన్నప్పుడు వాళ్ళు కూడా చేస్తారు. అమిత్ షా గారు స్వయంగానే అన్నారు, నేను రాజకీయాలు చేస్తాను భయ్, నేనేం మడికట్టుకుని కూర్చోవాలా అని అన్నారు అమిత్ షా గారు. ఒకసారి రాజకీయ పార్టీ అయినప్పుడు రాజకీయాలు చేస్తారు కదా ఎవరైనా, తప్పేముంది? అది చేయడానికి పూనుకున్నాకే దిగుతారు. కరెక్ట్. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే వాళ్ళకి అవసరం లేకుండా అన్ని విజయ చేసుకుంటూ వెళ్తున్నాడు. దురదృష్టవశాత్తు బీజేపీ వాళ్ళకి ఏంటంటే, నాకు తెలిసి ఈ పుష్కర కాలంలో వీళ్ళిద్దరు మోదీ గారు, అమిత్ షా గారు కేంద్ర నాయకత్వంలోకి వచ్చిన తర్వాత చాలా పెద్ద చేంజ్ వాళ్ళ ప్రమేయం లేకుండానే జరిగిపోతుంది ఒక రాష్ట్రంలో. వాళ్ళు ఏమి చేయకుండానే, నిజానికి వాళ్ళు ఏదో ఇక్కడ మనం ఏదన్నా చేద్దాం రాజకీయం అంటే అది లేకుండా విజయ్ లేఖ ద్వారానే మొత్తం రాజకీయం జరిగిపోతుంది. సో ఇక్కడ విజయ్ చేసిన ఒక్క మిస్టేకే ఇప్పటివరకు ప్రమాణ స్వీకారం చేయకుండా ఉండడానికి కారణం. సరేనండి, ఏమంటారు, పార్టీ పెట్టిన అతి తక్కువ స్పాన్ లో సీఎం అయిన ఎన్టీఆర్ తర్వాత రెండో స్టార్ గా విజయ్ వెలిగాడు. అండ్ అట్ ది సేమ్ టైం అసలు ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు ఎంత లైక్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆయన గెలుపు ఉండబోతుందని. ఆ విజయోత్సాహంలో ఏదో తడబడ్డాడు, ఏదో చిన్న లెటర్ ఇచ్చాడు. ప్రస్తుతం పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన అసలు ఏం చేయాలి? అతని దగ్గర ఎంతమంది తక్కువ ఉన్నారు, ఇంకా మిగతా వాళ్ళు రావాలంటే ఏం చేయాలి? బద్ధ శత్రువులైన ఏఐడిఎంకే డిఎంకే కలిసి కూటమి ఫామ్ చేస్తే ఏంటి పరిస్థితి? ఏఐడిఎంకే డిఎంకే కలిసినా సరే వాళ్ళకి అంత బలం లేదు. నెంబర్ 1, ఐ డోంట్ థింక్ వాళ్ళకి అంత బలం ఉందని నేను అనుకోవట్లేదు. నెంబర్ 2, మీరు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఏం జరగాలని అంటున్నారు విజయ్ సైడ్ నుంచి. నా కన్సర్న్ ఏంటంటే దీంట్లోనే ఇంత బ్లండర్ చేసిన విజయ్ ఫ్యూచర్ లో ఇంకా ఆయన ఎన్ని చేస్తారు? ఇప్పుడు రాజకీయాల్లో తప్పులు జరుగుతాయి. రాజకీయ నాయకులు తప్పులు చేయకూడదు, వాళ్ళు తప్పులు చేయకూడదు. అంటే రాజకీయ నాయకులు తప్పులు చేయొచ్చు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చేయకూడదు. లెట్ మీ రీఫ్రేజ్ ఇట్ లైక్ దిస్. రాజకీయ నాయకులు తప్పు చేస్తే కేవలం వాళ్ళ వరకే పరిమితం, ప్రభుత్వం తప్పు చేస్తే అది ప్రజలు అనుభవించాలి. ఆల్రెడీ విజయ్ వాగ్దానాలు చాలా మంది ఒక 3 సిలిండర్లు ఎల్పిజి సిలిండర్ 6 ఫ్రీ సిలిండర్లు ఒక్కటి 1000 రూపాయలు, ఈ లెక్కన 2000 కోట్లు అవుతుంది. ఒక జోక్ ఏముందంటే విజయ్ ఆ ఎల్పిజి సిలిండర్స్ ఏదైతే ఆయన పథకంలో పెట్టారో అది అమలు చేయాలి అంటే స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ తెరిపించడం కాదు, ఇరాన్ నే ఇన్వైట్ చేసేయాలని అంటున్నారు. సో తమిళనాడులో ఇలాంటి పథకాలు సర్వసాధారణం. నేను పథకాల గురించి కూడా మాట్లాడలేదు. నేను అంటుంది ఏంటంటే ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో లేఖలోనే ఆయన అపరిపక్వత బయటపడ్డప్పుడు పాలనలో ఇంకెలాంటివి బయటపడతాయి? నేను ఇప్పటివరకు మాట్లాడన్నా చూద్దామని. సో సాడ్, నిజంగా ఇది తొందరగా మాట్లాడాల్సి వచ్చేస్తుందని నేను అనుకోలే. అగైన్ దీన్ని బట్టి ఇంకా ఆయన మొత్తం రాజకీయ ప్రస్థానం ఉంటుందంటే అలా కూడా కాదు. ఒకవేళ ఆయన ఓపిక్గా ఉండి నేర్చుకుంటే గనక మేబీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎలా అయితే చూస్తున్నామో ఆయన అలా ఉండొచ్చు, అవకాశం ఉంది. బట్ ఇప్పుడైతే అండ్ ఇంకొకటి విజయ్ గారి గురించి ఇంకా మాట్లాడే ముందర ఇంకొకటి, రాజకీయ నాయకులు ఎవరైనా సరే ముందర చేయాల్సింది గెలిచిన తర్వాత ఏం చేయాలి? ప్రజలకి ధన్యవాదాలు తెలపాలి. నన్ను గెలిపించినందుకు, నాకు ఇంత ఇచ్చినందుకు, ఓటేసినందుకు, పోలింగ్ బూత్ వరకు వచ్చినందుకు, నా పార్టీ గుర్తుని ఎంచుకున్నందుకు థాంక్యూ అని చెప్పి ఒక ప్రెస్ నోట్, సోషల్ మీడియా పోస్ట్, అడ్రెసింగ్ పీపుల్ ఇస్ లైక్ ద బేసిక్ థింగ్. వీడియోను. మోదీ గారు అయితే ఎప్పుడు బీజేపీ కార్యాలయానికి వెళ్తారు, జాతీయ పార్టీ కాబట్టి ఓకే. కనీసం ఈ ప్రాంతీయ పార్టీ అనకూడదు మనం. ఇక్కడ మిస్టేక్ ఏంటంటే కుటుంబ పార్టీలు ఇలా అన. విజయ్ది ఇంకా ఇప్పుడే వచ్చింది కాబట్టి ఆయనది మనం ఏ బ్రాకెట్ లోకి వెయ్యలేము. అప్పుడే ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఏం తెగలేదు కాబట్టి, నెపోటిజం ఇంకా ఇందులో ఇన్వాల్వ్ అవ్వలేదు కాబట్టి ఓకే, ప్రస్తుతానికి ఆ ముద్ర వేయకూడదు. విజయ్ కి నేను అది వెయ్యను. బట్ ఆయన ఇప్పటి వరకు నాకు తెలిసి ఆయన ధన్యవాదాలు ప్రజలకు తెలుపుతే ఆయన ఒక్క నోట్ రిలీజ్ చేయలేదు, ఆయన మాట్లాడలేదు, నోట్ రిలీజ్ చేయలేదు, ఏమీ చేయలేదు. ఓకే, చేసినట్టున్నారే ఇక్కడ. ఐ డోంట్ థింక్. అంటే మోదీ గారికి అయినా రెస్పాన్స్ ఇచ్చారు, రాహుల్ గాంధీ గారికి ఇచ్చారు, బట్ ప్రజలకు ఆయన నోట్ ఇవ్వలే.
బయటకు వచ్చి ఇదేదో చేశారు అంతే. కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్ అగైన్. మా స్టార్ వచ్చేస్తే చాలండి. స్టార్ చేయొచ్చు, ఇప్పుడు ఆయన సీఎం చేయకూడదు. అదిగో మీరు సీఎం అనేసారు, మీ వాక్ ఫలించి ఆయన సీఎం అయిపోయారంటే. ఆయన ఇప్పుడు అర్బన్ మినిస్ట్రీ అఫైర్స్ మినిస్ట్రీనో సినిమాటోగ్రఫీ మినిస్ట్రీనో పశుపాలక శాఖ ఆయనకి ఇవ్వరు కదా గెలిస్తే ఒకవేళ. సో ఆయన ముఖ్యమంత్రి అయిన ఆయన ఫస్ట్ థింగ్ లేఖలో ఆయన అపరిపక్వత బయటపడింది, జనాలకు అభివాదం తీయకపోవడం. మరి ఆయనకి చెప్పలేదా, తెలీదా, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఆయనకు అది తట్టలేదా, మరి ఏమీ తెలియదు ఇంకా. అంటే ఆ తప్పు మీద తప్పులు జరుగుతున్నాయి ఆయనవి. సో అండ్ దురదృష్టవశాత్తు ఒకవేళ నిజంగా కాంగ్రెస్సే కూటమితోని వెళ్ళినట్టయితే ఆయనకి ఇది నిజంగానే చాలా పెద్ద సెట్ బ్యాక్. ఎందుకంటే ఇంకొకటి, ఫస్ట్ జనాలు విజయ్కి మ్యాండేట్ ఇచ్చారంటున్నారు. క్షమించాలి, జనాలు విజయ్ గారికి ఇంకా మ్యాండేట్ ఇవ్వలేదు. మ్యాండేట్ ఇచ్చి ఉంటే ఆయనకి 118 సీట్లు వచ్చి ఉండేవి. సింగిల్ లార్జెస్ట్ పార్టీ అవ్వడానికి మ్యాండేట్కి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. జనాలు 2024లో బీజేపీకి మ్యాండేట్ ఇవ్వలేదు, కానీ జనాలు 2024లో ఎన్డీఏకి మ్యాండేట్ ఇచ్చారు. అంటే మీకు నేను చెప్తుంది అర్థమవుతుంది కదా. సో విజయ్కి అంటే నేను మీకు ఎందుకు ఇంత స్పష్టంగా చెప్తున్నా అంటే కొన్నిసార్లు మనం అనేవి కూడా నరేటివ్లు జనాలని ప్రభావితం చేయడంలో అవి చాలా ఉపయోగపడతాయి. నేను ఇప్పుడు ఇందాక అలవాట్లో విని ప్రాంతీయ పార్టీలు అనేసి, నిజంగా ప్రాంతీయ పార్టీలు కాదు, కుటుంబ పార్టీలు వాళ్ళ అస్తిత్వానికి ప్రాంతీయవాదం, కులాలు వాళ్ళు వాడుకున్నారు. ఆఫ్ కోర్స్ విజయ్ ఇంకా ఆ బ్రాకెట్ లోకి రాలేదు, మనం వేచి చూడాలి ఆయన ఎందులో 6 నెలలు తెలుస్తుంది. ఎందులో చేసిన తర్వాత. కరెక్ట్. సో ఆయన ఫస్ట్ లేఖ, తర్వాత ప్రజలది, ఇందులోనే చూపించలేదు. రెండోది, నేను ఎవరితో కలవను, డిఎంకే అలయన్స్ అది, ఏఐడిఎంకే ఇది, బీజేపీ అదని అన్నారు. ఎలక్షన్ ముందు కూడా ఆయన అనేది అదే, నా పార్టీ కార్యకర్తలను ఎవరిని కూడా ఇంకో పార్టీ జెండా మోయనివ్వను. కరెక్ట్. ఇప్పుడు డిఎంకేని వాళ్ళు వద్దు అన్నారు అంటే డిఎంకే కూటమిని వద్దన్నారనే కదా అర్థం. కాంగ్రెస్ కూడా అందులో ఉంది కదా. మరి ఇప్పుడు ఆ లెక్కనైనా నేను అలాగనే ఏఐడిఎంకేతో కలవాలంటే ఏఐడిఎంకేకి మ్యాండేట్ లేకపోతే అసలు వాళ్ళతో కూడా కలవకూడదు ఆయన. నిజానికి ఆయన లెక్క ప్రకారం నేను ఆయన ఏఐడిఎంకేతో కలవాలంటే వీళ్ళిద్దరూ వద్దని ఇంకో ఆల్టర్నేటివ్ జనాలు అధిక శాతంలో ఎన్నుకున్నారు. కానీ ఆయన ఇప్పుడు మ్యాండేట్ చూపించలేకపోతున్నారు. పోని రాజకీయ నాయకులు అన్నాక మాటలు వేరు, చేతలు వేరు, కలిశారని అనుకుందాం. ఆ కలిసిన దాంట్లో ఆయన ఒక పరిజ్ఞానం, ఆయన అది మెచ్యూరిటీ చూపించాలి కదా. లెటర్లోనే ఇంత ఇమ్మెచ్యూర్గా ఉంటే రేపు మన దేశంలో ఆర్థికంగా ఐ థింక్ 5వ స్థానమో 6వ స్థానంలోనే ఉంటుంది, తమిళనాడు టాప్ 10లో ఉంటుంది. అలాంటి రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారు? ఇది డ్రగ్కి హబ్గా మారిపోతుంది. ఆ రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారు? ఎల్ఈటీను, లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ తమిళనాడు దక్షిణ భారతదేశానికి కేంద్రంగా తమిళనాడును వాడుకోవాలనుకుంటున్నారు. ఆ తమిళనాడును ఆయన ఎలా కాపాడతారు? సరిహద్దు కోస్టల్ రీజన్ అక్కడ, దాన్ని ఎలా చూసుకుంటారు? ఆయన ప్రజలకి ఆయన ఇప్పుడు ఇచ్చిన వాగ్దానం ఎలా నెరవేరుస్తారు? సీరియస్ క్వశ్చన్స్ ఇవన్నీ. సో చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి, దీంతోనే ఒక అభిప్రాయానికి వచ్చేయాలంటే నేను అదే అంటున్నాను, మళ్ళీ వేచి చూద్దాం. ఎందుకంటే దెబ్బలు తగలగా ఎవరన్నా రాటు తేలుతారు. కానీ దెబ్బలు తగిలించుకునేంత ఓపిక ఆయనకుందా? వన్ టర్మ్ పొలిటీషియన్ కింద తప్పుకుంటారా? తెలీదు. ఎందుకంటే తమిళనాడులో నేను మీకు గతంలో కూడా అన్న, జనాలు తీసుకెళ్తే ఆకాశానికి తీసుకెళ్తారు, లేకపోతే పాతాళానికి పడేస్తారు. సో ఇప్పుడు విజయ్ అందులో కాంగ్రెస్ గనక పొత్తులో ఉన్నట్టయితే వాళ్ళ వ్యవహార శైలి చాలా భిన్నంగా ఉంటుంది వాళ్ళది. అందులో ఇప్పుడు వాళ్ళు వస్తేనే కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేమంటే వాళ్ళ కోరికలు, డిమాండ్స్ అవి కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో విజయ్ వాటినన్నిటినీ చేస్తూ రాష్ట్రాన్ని పక్కన పెట్టినట్టయితే ప్రజలు తర్వాత ఏం చేస్తారో మనం చెప్పక్కర్లేదు. సో టఫ్ టైం ఫర్ హిమ్. ఇప్పటి వరకు అయితే ఐఎమ్ రియల్లీ డిసప్పాయింటెడ్ వ్యక్తిగతంగా. ఆఫ్ కోర్స్ నీకేం స్థాయి ఉందిరా అంటే నాకు లేదు, కరెక్టే. కానీ ఏదో తమిళనాడులో మార్పు వస్తుంది అని అనుకుని జనాలు వేశారు విజయ్కి. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే గనక ఆయన దానికి జస్టిస్ చెయ్యలేదనే నాకు అనిపిస్తుంది.